హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలోనే మనకు పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ జాబ్ కల్పించే అవకాశం అయితే ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్లో మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ప్రైమరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే సొంత రాష్ట్రంలోని పోస్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు. ఆశిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి వస్తే ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే మనకు పీఓ ఆఫీసర్గా ఇక్కడ డ్యూటీ మేనేజర్గా జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు 1వ తేదీ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వేకెన్సీస్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అర్హత అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా 28,000 ట్రైనింగ్ కంప్లీట్ అయినాక ఇక్కడ 38,000 వరకు ఇక్కడ అరౌండింగ్ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్లో అంటే మనకు ఎనీ డిగ్రీలో మీకు 60% ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలుగు అలానే ఇంగ్లీష్ రీడింగ్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే మినిమం ఏజ్ మీరు కానీ చూసుకున్నట్లయితే 31/12/2023 నాటికి 20 నుంచి అలానే 33 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఏజ్ లిమిట్స్లో మీరు ఉన్న అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్న డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా షేర్ చేయండి. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు. కంప్యూటర్ సబ్జెక్ట్ ఏమి అడగడం లేదు. కేవలం డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. అలానే మనం కనుక కిందకి వచ్చినట్లయితే అంటే అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ 1,000 అనేది ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రైమరీ అలానే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. అలానే పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతుంది.